అంdarki, welcome back to our channel Lookout with Hanshi. It's Thursday afternoon around 2:30 అవుతుంది టైం. ఓకే, ఫస్ట్లీ ఐ ఆమ్ సో సారీ. నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నందుకు, ఐ మీన్ వ్లాగ్స్, షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై స్కెడ్యూల్ వల్ల. అండ్ యూట్యూబ్లో అయితే వందలాది కమెంట్స్ ఉన్నాయి నేను రిప్లై ఇవ్వనివి. అండ్ ఐఎమ్ రియలీ సో సారీ ఫర్ దాట్. అస్సలు టైం కుదరట్లేదు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న మాటే కానీ అసలు ఎంత హెక్టిక్గా ఉంటున్నాయో డేస్, ఐ రియలీ కాంట్ టెల్ యూ. అండ్ పైగా ఈ దివాళీ క్లీనింగ్ ఒకటి, ఆ క్లీనింగ్తో పాటు వీడియోస్ తీయడం, ఇల్లునంతా మేనేజ్ చేస్తూ వర్క్ చేస్తూ, అండ్ ఆల్సో నేను జిమ్ స్టార్ట్ చేశాను కదా. జిమ్లో యూజువల్గా కొత్త వర్కౌట్స్ చేస్తూ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ చాలా బాగా వస్తాయి. అందులో మీలో కొంతమందికి ఇది తెలిసే ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట. కొన్నిసార్లు కార్డియో చేసి వచ్చిన తర్వాత అయితే లిటరలీ అసలు ఇంకా జీరో ఎనర్జీ అన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు అసలు యాక్టివ్గానే ఉండలేకపోతున్నాను. దానికి తోడు డైట్, ఈ వెజిటేబుల్ జ్యూసెస్ అని చెప్పి అండ్ ఆల్సో ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పి తక్కువ క్యాలరీస్లో తినడం, ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం, క్రేవింగ్స్ మీద కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ అసలు ఇంకొక లెక్క అనమాట బ్యాలెన్స్ చేయడానికి. సో ఐఎమ్ రియలీ టేకింగ్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు దట్ రొటీన్ అనమాట. సో ఏది సడన్గా వచ్చేది కదా, ఇట్ టేక్స్ టైమ్. సో ఫైనలీ ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్లీ నేను కౌంటర్ టాప్తో స్టార్ట్ చేశాను. అది షార్ట్స్లో నేను ఆల్రెడీ పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో ఇది దానికి కంటిన్యూషనే అనుకోండి. అది మార్నింగ్ చేస్తే ఇది ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. మార్నింగ్ కాసేపు ఈ వర్క్స్ చేసుకుని మళ్ళీ నా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసి ఒక 2 hours ల్యాప్టాప్ పక్కన పెట్టి ఈ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఫస్ట్లీ నేను ఈ టాల్ యూనిట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట క్లీన్ చేయడము. ఎందుకంటే ఇది ఇయర్లో ఒకసారో మ్యాక్సిమం 2 సార్లు క్లీన్ చేస్తాను అంతే. అంతకుమించి క్లీన్ చేయను, అవసరం కూడా పడదు. ఎందుకంటే క్లోజ్డ్ డోర్ కాబట్టి దుమ్ము వెళ్ళదు. అండ్ ఎప్పటికప్పుడు గ్రాసరీస్ రీఫిల్ చేసుకుంటాం కాబట్టి గ్రాసరీస్ అయిపోయిన వెంటనే ఆ డబ్బా కడిగి మళ్ళీ రీఫిల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో పెద్దగా పని ఉండదు. ఇయర్లీ 1 or 2 నేను దీన్ని డీప్ క్లీన్ చేస్తాను. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అసలు మీ సరుకులకి పురుగులు పట్టవా, లైక్ అసలు మీరు ఏం చేస్తారు, కాక్రోచెస్ రావా అని చెప్పి. సో పెద్దగా చేసేది ఏమి ఉండదండి. ఎండ బాగా వచ్చినప్పుడు ఈ డోర్ కాసేపు తీసి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాక్రోచెస్ రాకుండా ఉండడానికి పెస్ట్ కంట్రోల్ అయితే చేయిస్తాను ఎవ్రీ 6 months. అది కాకుండా ఇది రాస్తానమాట. ఇది లక్ష్మణ రేఖ అంటారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇది రాయడం వల్ల ఏంటంటే చీమలు కానీ కాక్రోచెస్ కూడా మ్యాక్సిమం రావు. అండ్ ఆల్సో చిన్న ఇన్సెక్ట్స్ ఏమున్నా కూడా రావు అనమాట. అండ్ ఈ టాల్ యూనిట్ నేను కావాలని విండో పక్కకి పెట్టించుకున్నాను. ఎందుకంటే సన్లైట్ వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఆ సన్లైట్ వల్ల కూడా మనకి చాలా మటుకు ఇన్సెక్ట్స్ చచ్చిపోతాయి కాబట్టి. అండ్ పురుగులు పడతాయి, ఎస్ అఫ్ కోర్స్. కొన్ని రవ్వలు ఉంటాయి కదా, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, ఇలాంటి వాటిని ఏంటంటే తేగానే ఒక 2 రోజులు ఎండలో పెట్టేసి తర్వాత డబ్బాలో వేస్తామన్నమాట. అండ్ మోస్ట్లీ లక్ష్మణ రేఖని నేను ఇలానే వేస్తాను. అండ్ తడి అస్సలు పెట్టను. ఈ కబోర్డ్స్లో ఏ సొల్యూషన్తోనూ నేను క్లీన్ చేయను. జస్ట్ డ్రై క్లాత్తో డస్టింగ్ చేసేస్తాను. అంటిల్ అన్లెస్ ఏదైనా జిడ్డు ఉంది అంటే తప్ప నేను ఇక్కడ తడి పెట్టను అనమాట. అది ఇంకొకటి. సో దీనిలో కాక్రోచెస్, ఇన్సెక్ట్స్ అనేవి మాకు ఎప్పుడు రావు. అండ్ ఎప్పటికప్పుడు నా ఫ్రెష్ చేస్తూనే ఉంటాను కాబట్టి సరుకుల్ని ప్రాబ్లం ఉండదు. సో ఐఎమ్ ఆల్ డన్ విత్ టాల్ యూనిట్ అనమాట. లుక్స్ బెటర్ ఆఫ్టర్ ఆర్గనైజింగ్. లేకపోతే దీని వెనకాల డబ్బాల మీద డబ్బాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు అది ఆర్గనైజ్ చేసుకోకపోతే. ఓకే, ఇది ఒక చిల్లర కిరాణా కొట్టు అంటారు కదా, అదనమాట ఈ సెక్షన్ అయితే, ఈ పర్టికులర్ సెక్షన్. ఇందులో రకరకాల పొళ్ళు ఉంటాయి. అసలు ఏ పొడి ఏంటి అనేది కూడా అర్థం కాదు. నేను ఒక పొడి చేయడం, అత్తమ్మ ఒక పొడి చేయడం, ఇలా చేసుకుంటూనే ఉంటాం అనమాట. అత్తమ్మ అయితే సొంటి పొడితో సహా అన్నీ చేసి ఇక్కడ పెడతారు. సో ఇది చాలా మెస్అప్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఒకటి తీయబోతే 2 కింద పడి పగిలిపోవడం ఇలా అవుతుంది అనమాట. సో నేను దీన్ని పర్టికులర్గా బాగా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ లుక్ ఎట్ దిస్, బాస్మతి రైస్ అని స్టిక్కర్ ఉన్న లోపల ధనియాలు ఉన్నాయి.
సో క్రేజీ కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు అత్తమ్మకి అసలు గొడవలు రావా ఏంటి అని చెప్పి. మాకు వచ్చే గొడవ ఏకైక విషయం ఏంటి అంటే ఈ డబ్బాల దగ్గర. నేనేమో స్టిక్కర్ ఒకటి పెడతాను, ఆవిడేమో అందులో పట్టట్లేదు కదా స్టిక్కర్, ఏది ఉంటే ఏంటి అని చెప్పి లోపల వేసేస్తూ ఉంటారనమాట. అది కాకుండా ఈ మన పెరుగు డబ్బాలకు వస్తాయి కదా, పెరుగు డబ్బాలు, మన ఐస్ క్రీమ్ డబ్బాలు, వాటిల్లో ఏదైనా ఫిల్ చేసి పెడుతూ ఉంటారు. నాకేమో పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఇన్ని డబ్బాలు ఉంచుకుని ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఎందుకు వేస్తారు అని చెప్పి అని అంటారు అనమాట. ఏమో అమ్మాయి అవన్నీ నాకు చదవడం రాదు, నువ్వే చదువుకో అంటారు. సో అంతే, అప్పట్లో పెద్దవాళ్ళు అనేది ఇంట్లో ఉంటే వాళ్ళు ఏది పడేయడానికి ఇష్టపడరు కదా. అత్తమ్మ ఫార్ ఫార్ బెటర్. ఇంకా మా డాడీకి నాకు అయితే, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గొడవ అయ్యేది. ఆయన ఒక చీపిరి పుల్లను కూడా బయటపడేయనివ్వరు అనమాట. సో ఇంకా పెద్దవాళ్ళు అన్నాక అది ఇన్కామన్గా ఉంటుంది. మీలో చాలామంది ఇది రిలేట్ చేసుకోగలరు అనుకుంటా. ఎనీవే, సో ఇందులో కావాల్సిన ఐటమ్స్ మట్టుకే ఉంచి మిగిలినవన్నీ డిస్కార్డ్ చేసేసాను అనమాట. లైక్ ఏవేవైతే కావాలో మిరియాలు, ధనియాలు, మేము వాడే పొడులు, బ్రెడ్ క్రమ్స్, సోయా క్రమ్స్, ఇవన్నీ ఉంచి మిగిలినవన్నీ తీసేసాను. అండ్ దాని కింద సెక్షన్లో ఏంటంటే పెద్ద బియ్యం డబ్బా ఉంటుంది అండ్ గ్రైండర్ ఉంటుంది. గ్రైండర్ ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ యూజ్ చేయట్లేదు, మిక్సీనే ఎక్కువ వాడుతున్నాం అనమాట. సో దాని ముందు ఉన్న స్పేస్లో నేను ఇలా ఆయిల్స్ అన్నీ అరేంజ్ చేశాను అనమాట. ఎస్, మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తాము. లైక్ నువ్వుల నూనెని, ఆవాల నూనెని, రైస్ బ్రౌన్ ఆయిల్ అని చెప్పి, పామ్ ఆయిల్ అని చెప్పి, డిఫరెంట్ వంటలకి డిఫరెంట్వి యూజ్ చేస్తాను అనమాట. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ అనమాట. సో ఇది కూడా అంతే, ఎన్నిసార్లు చదివినా ఇక్కడ ఏదో ఒకటి దూరుస్తూ ఉంటాము. ఆర్గనైజ్డ్గా అస్సలు ఉండదు. వారానికి ఒకసారి చదివినా నెక్స్ట్ వారానికి అది అలానే తయారవుతుంది అనమాట. ఎందుకంటే వంటల కోసం ఫ్రీక్వెంట్గా ఇవన్నీ తీస్తూ ఉంటాం కదా, మళ్ళీ పెట్టేటప్పుడు అలా పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం అత్తమ్మ చదువుతారు కాబట్టి ఆవిడ అలా పెట్టేస్తారనమాట. సో నేను అలా అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తానన్నమాట ప్రాపర్గా. ఓకే, మీలో చాలామంది అప్గ్రేడెడ్ కిచెన్ టూర్ చేయమని అడిగారు అండ్ ఇన్స్టాలో కూడా చాలామంది కిచెన్ టూర్ అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. డిఎం చేసి ఈ ఆర్గనైజేషన్ అంతా అయిన తర్వాత డీటెయిల్గా కిచెన్ టూర్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఎనీవే, ఫైనలీ ఇక్కడ ఏంటంటే నార్మల్గా లార్జ్ కడాయిస్ ఏమైతే ఉంటాయో మేము రెగ్యులర్గా యూజ్ చేసేవి, అవి ఇక్కడ ప్లేస్ చేస్తానన్నమాట. అండ్ ఇవన్నీ వెజిటేరియన్కే యూజ్ చేస్తాం. ఇందులో నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్ నాన్ వెజ్, ఒక రెడ్ కలర్ కడాయి తప్ప. సో మా ఇంట్లో ఏంటంటే స్పెషల్గా వెజ్కి నాన్ వెజ్కి సపరేట్గా ఉంటుంది అనమాట వండడానికి. సో అత్తమ్మ ఈజ్ వెరీ పర్టికులర్ ఆన్ దట్. వెజ్కి సపరేట్ ఉండాలి, నాన్ వెజ్కి సపరేట్ ఉండాలి అనమాట. ఓకే, దాని కింద సెక్షన్లో వచ్చేసి నేను ఆఫ్ కెమెరా సెట్ చేశాను. లైక్ వైట్ రైస్ కానీ, ఇడ్లీ రైస్ కానీ, పెద్ద కారం డబ్బా, బెల్లం, షుగర్, ఇవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశాను అనమాట స్టీల్ డబ్బాల్లో. ఎనీవే, ఇది సింక్ కింద ఆర్గనైజ్ చేయడానికి వన్ మోర్ బిగ్గెస్ట్ క్రాప్. ఇది చూశాక కూడా మీరు మా ఇల్లు నీట్గా ఉంటుంది అని అంటున్నారంటే నేను ఇంకేం చెప్పలేను. ఓకే, నేను సింక్ చేంజ్ చేయించి ఆల్మోస్ట్ 2 months అనుకుంటా. ఇప్పుడు వరకు దీన్ని అసలు క్లీన్ చేయలేదు అండ్ ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఆ సింక్ చేంజ్ చేయించిన తర్వాత ఒక్క సింగిల్ వాటర్ డ్రాప్ కూడా లీకేజ్ లేదు. ఇంతకు ముందు అయితే నేను రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది వాటర్ పడడం వల్ల. ఎనీవే, దీనిలో ఉన్న చెత్త అంతా కూడా డిస్కార్డ్ చేసేస్తున్నాను అనమాట. పనికిరానివన్నీ, ఆ బ్రష్లు, కొన్ని ప్లాస్టిక్ సామాన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేసాను. అండ్ ఈ లేజీ సూజన్లో, ఇది అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటా, 100 రూపీస్ ఏమో పడింది. అందులో క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలు, లిక్విడ్స్, ముగ్గు డబ్బా, ఇవన్నీ కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇంక్లూడింగ్ బాటిల్స్. అండ్ ఈ డోర్ మీద అయితే ఎంత డర్టీగా అయిపోయిందో మొత్తము, అదంతా మంచిగా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి తర్వాత వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేశాను అనమాట నీట్గా. ఫైనలీ ఇన్ని రోజులకి దీనికి ముహూర్తం వచ్చింది ఆర్గనైజ్ చేయడానికి. కొన్ని కిచెన్ కార్నర్స్ మనం అస్సలు పట్టించుకోము కదా, అవి అలానే ఉండిపోతాయి హైడ్ అయిపోయి. బట్ ఏదన్నా ఒక టైం తీసుకుని వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ దుమ్ముతో పాటు పెస్ట్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ లుక్ ఎట్ ద అక్షయ పాత్ర, అదే సింక్.
చేసింది బేసిక్ క్లీనింగే అయినా సింక్ నిండా గిన్నెలు వచ్చినాయి. గిన్నెలు అంటే బేసికల్లీ కంటైనర్స్ అనమాట. నేను అన్నీ ఎంటీ చేసేసిన కంటైనర్స్ వచ్చినాయి. సో నాకు మెయిడ్ ఉంది, గిన్నెలు తోమి వెళ్తుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నాకు కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది తను తోముతున్నప్పుడు ఎక్కడ ఇరగొడుతుందో అని చెప్పి. సో ఇట్స్ బెటర్ ఐ క్లీన్ ఇట్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, 10-15 మినిట్స్లో అలా కడిగేయచ్చు. అండ్ గ్లాస్ వాటికి తొందరగా జిడ్డు వదిలిపోతాయి. అండ్ విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ లిక్విడ్ కానీ వీటితో తోమితే ఇంకా బెస్ట్ అనమాట, చాలా తొందరగా షైన్ అవుతాయి. సో ద బెస్ట్ కంటైనర్స్ ఏంటి అని అడిగితే కిచెన్లో నేను గ్లాస్ కంటైనర్స్ అనే చెప్తా. ఓకే పగిలిపోతాయి కదా అని చెప్పి మీలో చాలామంది అనొచ్చు. 1-2 పగిలితే మూడోది ఎలా మేనేజ్ చేయాలి అనేది అర్థమైపోతుంది అనమాట. ఎనీవే ఈ గ్లాస్ కంటైనర్కి ఈ పెయింట్ ఇలా ఊడిపోతూ ఉంది. దాంతో ఒక DIY చేద్దాం అనుకున్నా, ఆ పెయింట్ అంతా ఊడపీకేసి. అలాంటివి నా దగ్గర 3-4 ఉన్నాయి. సో I decided to do some DIY with that. ఆ రిమైనింగ్ కంటైనర్స్ సోక్ చేసేసాను అనమాట. సాయంత్రం అత్తమ్మ తోముతానని చెప్పారు ఆ స్టిక్కర్ పీకేస్తూ. ఎనీవే ఇంత పని చేసిన తర్వాత ఐ వుడ్ డెఫినెట్లీ నీడ్ సమ్ టీ, నాకు నేను ఎనర్జీ తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు కూర్చుని నేను ఆల్మోస్ట్ నైట్ వరకు ఆన్లైన్లో ఉండాలన్నమాట, లైక్ ఆఫీస్ వర్క్ చేయాలి. సో నేను టీకి ఈ మధ్యన ఈ ఆరెంజ్ టీ, గ్రీన్ టీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను, మిల్క్ అవాయిడ్ చేస్తూ మ్యాక్సిమం. సో ఆరెంజ్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. ఓకే, ఆరెంజ్ ఏంటంటే ఆరెంజ్ తొనలు ఉంటాయి కదా, వాటిని వాటర్లో స్క్వీజ్ చేసేసి అందులో కొంచెం టీ పౌడర్ యాడ్ చేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట. సో గ్రీన్ టీ పొడి అయినా కూడా ఓకే బాగానే ఉంటుంది. అండ్ మరిగిన తర్వాత హనీ యాడ్ చేసుకోవచ్చు, ఇష్టమున్న వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ స్వీట్నెస్ చాయిస్ని బట్టి. అండ్ దీంతోపాటు నేను 2 ఓట్ కుకీస్ కూడా తింటున్నాను అనమాట, విచ్ హ్యాస్ 0 మైదా అండ్ 0 షుగర్. లిక్షితకు కూడా ఇవి బాగా నచ్చినాయి, క్రంచీగా బాగుంటున్నాయి అనమాట. సో ఇది ఈవినింగ్ స్నాక్. ఇది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు లిటరలీ డూ సో మచ్ ఆఫ్ వర్క్. ఇంకా ల్యాప్టాప్ ముందు అప్పుడు కూర్చున్నానంటే నైట్ ఆల్మోస్ట్ 9:30 వరకు లేగలేదు. అండ్ దిస్ ఈస్ ద క్వాలిటీ టైమ్ ఐమ్ స్పెండింగ్ విత్ మై డాటర్ అనమాట. లిక్షిత తర్వాత ఇంకా వాళ్ళ డాడీతో నానమ్మతోనే ఎక్కువ ఉంటుంది. నా వర్క్ అయిపోయిన తర్వాత మేము పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా దాంతో మళ్ళీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట, లైక్ ప్లే టైం కానీ హోంవర్క్ చేయించడం కానీ అలా. సో షీ విల్ నాట్ స్లీప్ ఎర్లీ, అంటే అది ఆఫ్టర్నూన్ స్కూల్లో ఆల్రెడీ పడుకుంటుంది 2 అవర్స్ కాబట్టి నైట్ ఖచ్చితంగా 11 అవ్వాల్సిందే. సో నేను 9:30 నుంచి మళ్ళీ 10:30, 11 వరకు దాంట్లో టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఎనీవే ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. నాకు ఇంకా ఆ రోజు ఇంకా కిచెన్ ఆర్గనైజ్ చేయడం అస్సలు కుదరలేదు, అండ్ వ్లాగ్ తీయడం కూడా అసలుకే కుదరలేదు అనమాట. సో మార్నింగ్ లేచి ఈరోజు నేను జిమ్కి వెళ్ళలేదు, సో ఈవినింగ్ వెళ్దామని చెప్పి మార్నింగ్ స్కిప్ చేశాను అనమాట. సో ఇది ఇంట్లో ఎవరు లేనప్పుడు మార్నింగే లేచి మోహన్ జిమ్కి వెళ్ళిపోయాడు, అండ్ లిక్షిత అత్తమ్మ ఇద్దరు పడుకునే ఉన్నారు. సో ఐ డిడ్ ద బేసిక్ ఆర్గనైజేషన్ మార్నింగ్, అండ్ కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో వెయిట్ లాస్ జర్నీలో నేను తీసుకుంటుంది ఇంకొకటి అనమాట, ఈ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఓక్రా వాటర్ తీసుకుంటున్నాను. సో ఓక్రా వాటర్ ఏంటంటే తొందరగా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీని బెనిఫిట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇష్టం ఉన్న వాళ్ళు చదవండి. ఓక్రా వాటర్ అంటే బెండకాయని ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బెండకాయ తీసేసి ఆ వాటర్ తాగాలన్నమాట. ఫస్ట్ 2 డేస్ చాలా ఇబ్బందిగానే అనిపించింది, బట్ లేటర్ అలవాటు అయిపోయింది. ఇది కూడా నాకు నా డైటీషియనే చెప్పింది. సో ఆవిడ కూడా ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ కంటే వెజిటేబుల్ జ్యూసెస్ బాగా ఇంపాక్ట్ అవుతాయి వెయిట్ లాస్ జర్నీలో, అండ్ స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పింది అనమాట.
ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద కిచెన్ ఆర్గనైజేషన్. ఫస్ట్ అయితే నేను ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద నుంచి స్టార్ట్ చేశాను. సో ఈ బ్రెడ్ అండ్ బటర్ కంటైనర్స్ నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న షెల్ఫ్కి షిఫ్ట్ చేశాను అనమాట. ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెడదామని చెప్పి, బికాస్ దివాళీ వస్తుంది కదా. అండ్ ఆల్సో ఈ షెల్ఫ్ కొంచెం గ్రీజీగా అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ వాష్ చేస్తున్నాను అనమాట. దీని మీద హనీ అండ్ నెయ్యి బాటిల్ పెడతాం కాబట్టి అవి బాగా గ్రీజీనెస్ని ఇస్తాయి కదా, అందుకని దీన్ని క్లీన్ చేసేస్తున్నాను అనమాట ముందు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఐటమ్స్ నేను ఇంకా పెంచుదాం అనుకున్నా, అంటే ఫుడ్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ కాదు. కొన్ని ఫ్రిడ్జ్లో ఉంటే అలానే ఉండిపోతున్నాయి అండ్ నాకు అవి గుర్తుండట్లేదు కూడా. అవి ఎక్స్పైర్ అయిపోయి అనవసరంగా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. సో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కూడా మీల్ ప్రెప్తో పాటు ఆర్గనైజేషన్ వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఎప్పుడు వస్తుంది ఆ వీడియోని, బట్ త్వరలోనే వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో ఒకళ్ళే కుకింగ్ చేసినప్పుడు మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని. ఇక్కడ ఏంటంటే అత్తమ్మ నేను ఇద్దరం చేస్తాం కాబట్టి సో కొనే ఐటమ్స్ ఎక్కువ, తినే ఐటమ్స్ తక్కువ అండ్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అని చెప్పి నేను మీల్ ప్రెప్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో కొన్ని ఫ్రిడ్జ్లో కూడా మార్పులు చేర్పులు చేయాలన్నమాట, వేస్టేజ్ తక్కువ అయ్యేటట్టు. సో ఐ విల్ బి డూయింగ్ దట్. అండ్ నెక్స్ట్ నాకు వచ్చే బాగా క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు మీరు వైట్ క్వాడ్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు అని. వైట్ క్వాడ్స్ మెయింటైన్ చేయడానికి పెద్దగా ఏముండదు. మేము ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద వేయించింది ఇట్స్ వైట్ టైల్ అనమాట. సో వైట్ టైల్ని మెయింటైన్ చేయడం పెద్ద ఏముండదండి, స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది, వెట్ క్లాత్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే సరిపోతుంది. క్వాడ్స్ అనేది ఏదైనా మచ్చలు మరకలు ఉన్నప్పుడు కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి వెంటనే రబ్ చేస్తే పోతుంది. ఎనీవే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయిపోయింది. దాని పక్కన సెక్షన్ ఈ వికర్ బాస్కెట్ ఇంకా మిక్సీ సెక్షన్ అనమాట. దీన్ని కూడా నేను రెగ్యులర్గా అసలు క్లీన్ చేయను, మంత్లీ ఒకసారి చేస్తే గొప్ప. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మేము వండుకున్న సామాన్లన్నీ ఇక్కడ ఈ మిక్సీ పక్కన పెట్టేస్తాను అనమాట నేను. సో దాని మీద కూడా గ్రీజీనెస్ ఉంటుంది ఏదన్నా పడి అలా అవ్వడము. అండ్ ఇక్కడ ఈ వికర్ బాస్కెట్ దాని కింద అయితే ఇంకా చెప్పక్కర్నే లేదు, ఎంత చెత్త ఉందంటే ప్లాస్టిక్ కవర్స్, ఆనియన్స్ చెత్త, గార్లిక్ చెత్త. మా అమ్మ ఇందులో మ్యాగీ తుంచి వేసేసింది. అండ్ దిస్ వ్యాక్యూమ్ క్లీనర్ ఈజ్ ఎ లైఫ్ సేవియర్. నేను కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్లో, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నాకైతే బాగా నచ్చింది. ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, 1500లో నాకు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది అనమాట. అండ్ మేము ఈ మధ్య కాలంలో ఎక్కువ చెప్పాను కదా వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతున్నాం కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయట్లేదు, వికర్ బాస్కెట్లోనే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ కింద వికర్ బాస్కెట్ తీసేసరికి కండిషన్ ఇది ఇలా ఉంది. అసలు అది వంకాయో టెంకాయో టొమాటో కాయో ఏం కాయో తెలీదు, పడింది, మచ్చలు పడిపోయింది. ఈ మచ్చలు పోగొట్టేసరికి నా చేతులు పడిపోయినాయి. ఇట్ వాస్ రియలీ హార్డ్ టు క్లీన్ దిస్ ట్రైన్స్. ఓఎంజీ ఐమ్ టెల్లింగ్ యూ. నేను ఇంకేదన్నా సొల్యూషన్ యూజ్ చేసి ఉండాల్సింది, బట్ నా దగ్గర ఇంకా వేరేది ఏమీ లేకుండే అనమాట. జస్ట్ విమ్ లిక్విడ్ వేసి మొత్తం నీట్గా స్క్రబ్ చేసా. మీకు ఇది 2 minutesే కనిపిస్తుంది కానీ నేను ఇది మొత్తం క్లీన్ చేసేసరికి నాకు 15 minutes పట్టింది. అయినా కూడా ఆ కార్నర్లో కొంచెం గ్రీజీనెస్ అలానే ఉండిపోయింది అనమాట. దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటే మేబీ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ వికర్ బాస్కెట్ 4 sections. సో ఒక దానిలో ఏంటంటే నేను క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఎప్పుడన్నా మనకి బాస్కెట్లో చెత్తబుట్టలో వేయడానికి పనికొస్తాయి కదా అని చెప్పి పెడతాను, అవి అలా పైలప్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ బాస్కెట్లో ఏంటంటే ఇలా కిచెన్ టవల్స్ అన్నీ మడత పెట్టి హ్యాండీగా ఉంటాయని ఇందులో పెడతాను. ఇంకొక దానిలో ఏంటంటే గార్లిక్. అండ్ ద 4th basket హ్యాస్ ర్యాండమ్ లైక్ గిఫ్ట్ కవర్స్ కానీ చట్నీ కవర్స్ అంటాం కదా, చిన్న చిన్నవి ఏదైనా అలా పొట్లం కట్టుకొని వెళ్ళిపోవడానికి అలాంటివి ఉంటాయన్నమాట. సో వీటన్నిటినీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడుతున్నాను. అండ్ మీలో చాలామంది నా కిచెన్ టవల్ కలెక్షన్ కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. ఇవి కూడా నేను ర్యాండమ్ ఫైండ్సేనండి, ఈ వెబ్సైట్స్ అలానే ఏం లేదు. నేను మాల్స్కి అది వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు తీసుకున్నవే అనమాట. కొన్ని వాటికి మింత్రాలో తీసుకున్నట్టున్నా, నేను ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. ఓకే, అవి 2 అయిపోయిన తర్వాత మూవింగ్ ఆన్ టు ద విండో సెక్షన్. సో విండో సెక్షన్లో ఈ డ్రై అయిపోయిన ప్లాంట్స్ అవన్నీ తీసేసాను అనమాట. అండ్ ఈ విండో మెష్ కూడా చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది. అప్పుడు ఆ షింక్ పని చేసినప్పుడు చాలా దుమ్ము లేచింది అండ్ నేను ఆ తర్వాత నుంచి ఈ విండో క్లీన్ చేయడమే చేయలేదు. సో నౌ ఐఎమ్ వ్యాక్యూమింగ్ ద కంప్లీట్ విండో అనమాట.
ఇక్కడ ఇంతకుముందు చాలా గ్రీనరీతో మెయింటైన్ చేసేదాన్ని ఈ విండో దగ్గర. పోను ఏమైందో తెలియదు, నాకు ఎక్కువ టైం సరిపోక ఈ విండోస్ దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని మెల్లమెల్లగా తీసేయడము, అవుట్డోర్లోకి మూవ్ చేయడము, ఎల్స్ వాటరింగ్ సరిగ్గా చేయలేకపోవడం ఇలా అయింది. సో ఫ్రమ్ నౌ ఐ డిసైడెడ్ ఏది ఉన్నా లేకపోయినా ఈ విండో దగ్గర గ్రీనరీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ ఆల్సో అక్కడ హ్యాంగ్ చేసిన కప్స్ అన్నీ ఊరికే అలా నార్మల్గా స్క్రబ్ చేసి కడిగేస్తున్నాను అనమాట. అంతా డస్టింగ్ చేసి ఆ కప్స్ ఒక్కటి ఎందుకు వదిలేయడం అని అనిపించింది. సో వాటిని కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నా. వీటిని రెగ్యులర్గానే యూజ్ చేస్తాము, బట్ కొన్నిసార్లు డస్ట్ బాగా, అంటే ఇప్పుడు డస్టింగ్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి వాటి మీద కనిపిస్తూ ఉండింది అనమాట. సో ఐ డిసైడెడ్ టు క్లీన్ దెమ్ ఆఫ్. అండ్ ఈ ప్లాంట్ నేను బాల్కనీలో హ్యాంగ్ చేశాను. మీరు నా బాల్కనీ చూసుంటే లైక్ ఆ బర్డ్ నెస్ట్ పక్కకే ఉంటుందన్నమాట. సో ఇది ఆఫ్టర్నూన్ సన్ ఎక్కువ అవడం వల్ల మెల్లగా దీనిలో చేంజెస్ కనిపిస్తున్నాయి. లైక్ లీవ్స్ డ్రైగా అయిపోవడము వాటరింగ్ చేసిన తర్వాత కూడా, అండ్ ఆ గ్రీనీనెస్ పోయి ఎల్లోయిష్గా అయిపోవడము. సో ఇదంతా ఎందుకు అని చెప్పి ఇంత మంచిగా పెరిగిన మొక్కని అనవసరంగా అక్కడ ఉంచితే చంపేసినట్టు అవుతుంది. సో ఐ డిసైడెడ్ టు మూవ్ దిస్ ఇన్సైడ్. సో దీన్ని రెగ్యులర్గా వాటరింగ్ చేస్తే దీని గ్రోత్ ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, ఆఫ్ కెమెరా ప్లాంట్స్ని అయితే ఇలా సెట్ చేశాను. అండ్ ఈలోపు నా కప్స్ కూడా అన్నీ డ్రై అయిపోయినాయి అనమాట. ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నా. ఇది వరకు ఇంకా ఉండేవి నా దగ్గర కప్స్. నాకు కప్స్ కలెక్ట్ చేయడం అంటే పిచ్చి. ఇది 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి లైక్ 20 రూపీస్, లిటరలీ 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి 500, 600 కప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా మటుకు మా వదినికి ఇచ్చేసాను అనమాట వెరీ రీసెంట్లీ. నా దగ్గర ఇంకా కలెక్షన్కి ప్లేస్ లేదు అని. నవ్ ఐ రిగ్రెట్ ఎందుకు ఇచ్చేసాను అని. ఎనీవే దానికి కొంచెం దివాళీ టచ్ ఇచ్చాను ఆ కార్నర్కి. దాని మీద కొంచెం ల్యాంతర్స్ పెట్టాను అనమాట. అండ్ ద లాస్ట్ సెక్షన్ ఈజ్ దిస్ ఓపెన్ షెల్ఫ్. నేను క్రాకరీ యూనిట్ కూడా ఆర్గనైజ్ చేశాను, లైక్ డస్టింగ్ చేసి ఆర్గనైజ్ చేశాను కొత్తది. అది మేబీ షార్ట్స్లో పెడతాను బై టుమారో ప్రాబబ్లీ. అది షార్ట్ వీడియో తీశాను అనమాట. అండ్ ద ఫైనల్ టాస్క్, దీంతో మన కిచెన్ క్లీనింగ్ సమాప్తం అవుతుంది ఈ సంవత్సరం దివాళీకి. మళ్ళీ ఇంత డీప్ క్లీనింగ్ నెక్స్ట్ ఇయరే నేను చేస్తాను, ఈ ఇయర్ చేయను. సో ఈ కబోర్డ్స్ ఒక్కటి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ చాలామంది వైట్ కిచెన్ని మెయింటైన్ చేయడం కష్టం అంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ డార్క్ కలర్స్ కంటే వైట్ కలర్ స్పెషల్గా ఫర్నిచర్లో, హోమ్ ఫర్నిషింగ్లో మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్. ఎందుకంటే వైట్ కలర్ మీద మీకు దుమ్ము ఎక్కువ కనిపించదు వాటి మీద పడినా కూడా. ఇదే ప్లేస్లో మీకు ఏదైనా డార్క్ కలర్ ఉంటే లైక్ వుడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉంటే దుమ్ము ఇలా కనిపిస్తుంది అనమాట. వాటిని వెరీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. వైట్ మీద ఏంటంటే ఏదైనా మచ్చలు మరకలు పడితే కనిపిస్తాయి తప్ప అంతకు మించి మీకు ప్రాబ్లమే ఉండదు. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అ వైట్ కిచెన్ కదా, ట్రై టు గో విత్ గ్లాసీ లామినేట్ అనమాట. యాక్రిలిక్ కాకుండా గ్లాసీ లామినేట్ అయితే దానికి మెయింటెనెన్స్ ఈజీ, లుక్ వైజ్ కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫైనలీ ఐఎమ్ ఆల్ డన్ విత్ ద క్లీనింగ్. లెట్స్ బిగిన్ ద టూర్. సో హాల్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది నా కిచెన్ అనమాట. నా కిచెన్ ఎంట్రీ మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్తో స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఇలా ఒక క్రాకరీ యూనిట్ ఉంటుంది. ఇట్స్ ఓపెన్ డిస్ప్లే. నాకు ఇష్టమైన క్రాకరీ అంతా నేను దానిలోనే డిస్ప్లే చేస్తాను. సో దిస్ ఇస్ వన్ సైడ్. అండ్ మూవింగ్ టు ద లెఫ్ట్ సైడ్, ఇది నా న్యూ ఎడిషన్. మీలో చాలామందికి తెలుసు ఈ క్రాకరీ యూనిట్ నేను ఐకియా నుంచి తీసుకున్నా. అండ్ దిస్ హ్యాస్ మై హార్ట్. లిటరలీ నేను ఎంతో ఇష్టంగా కలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ దాని మీద ఒక జ్యూసరు, ఎయిర్ ఫ్రైయరు అండ్ ఒక వికర్ బాస్కెట్, ర్యాండమ్ థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి. అండ్ మూవింగ్ ఇన్సైడ్, ఇది కౌంటర్ టాప్ అనమాట. నా కిచెన్ వచ్చేసి ప్యారలర్ కిచెన్. సో ప్యారలర్ కిచెన్కి ఆపోజిట్లో నాకు బిగ్ విండో వచ్చింది. ఇది మేము వాష్ ఏరియా ఉంటే వాష్ ఏరియాని పగలు కొట్టించి ఇలా లోపలికి విండో లాగా పెద్ద విండో చేయించుకున్నాం అనమాట. అక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ అండ్ కొన్ని డేకర్ పెట్టుకున్నా. దాని పక్కనే వికర్ బాస్కెట్, ఓటీజీ, ఓవెన్, ఫ్రిడ్జ్ అండ్ కొన్ని స్టోరేజ్ యూనిట్స్ కూడా వచ్చాయి. అండ్ దిస్ ఈస్ ద కిచెన్ కౌంటర్ టాప్ విచ్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ ద కిచెన్.
సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. అదే కాకుండా ఈజీ టు గ్రాబ్, ఏదైనా మనం వంట చేసేటప్పుడు జస్ట్ అలా గ్రాబ్ చేసి ఇలా వంట చేసుకునేటట్టు ఉండేటట్టు ఆ కార్నర్ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ద సింక్ ఏరియా. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇక్కడ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసేవే, సాల్ట్ పెప్పర్ కానీ, కెటిల్ కానీ, ఈ కప్స్ కానీ, స్పూన్స్ కానీ అన్నీ. సో అండ్ ఆపోజిట్లో దాని పక్కనే దేవుడిది వచ్చింది, అది నేను ఇప్పుడు చూపించట్లేదు. నేను చాలాసార్లు ఆల్రెడీ చూపించాను కూడా మా దేవుడి మందిరం ఎలా ఉంటుంది అని. సో దిస్ ఇస్ ఈ కార్నర్లో ఇది టాల్ యూనిట్ అనమాట. ఇందులో పప్పులు, ఉప్పులు, పోపులు ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఇందులో ఉంటాయి. నా చిన్న స్మాల్ బుడ్డి ప్యాంట్రీ యూనిట్, బట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. సో నాకు ఫ్యాన్సీ ప్యాంట్రీ యూనిట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే నేను ఇలా సింపుల్గా టాల్ యూనిట్ పెట్టించుకున్నా. ఎగ్జాక్ట్లీ టాప్ కౌంటర్ టాప్ పైన కింద ఇలా ఒక సిలిండర్ ముందు సిలిండర్కి ఇంకొక సిలిండర్ అటాచ్ చేయకూడదు అని చెప్పి నేను సెకండ్ సిలిండర్ బాల్కనీలో పెట్టుకొని ఇక్కడ నా కడాయిస్ అన్నీ కడాయి స్టాండ్ మీద పెట్టుకున్నాను అనమాట. నాకు కుక్వేర్ కలెక్ట్ చేయడం కూడా పిచ్చి, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎనీవే దాని పక్కన ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ వచ్చింది. బట్ ఇందులో బాటిల్స్ తప్ప గ్లాసులు, కప్పులు, ప్లాస్టిక్ డబ్బాలు, ర్యాండమ్ థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ స్టవ్ కింద నాకు ఇలా కట్లరీ యూనిట్ ఒకటి పెట్టించుకున్నాను. దాని కింద ఇంకొక ట్యాండమ్ బాక్స్ ఉంటుంది. ఈ ట్యాండమ్ బాక్స్లో ఏంటి అంటే మొత్తం నా ప్రెషర్ కుక్కర్స్ అనమాట. మేము డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి. దాని కింద ఇది ఒక లార్జ్ ట్యాండమ్ బాక్స్. దీనిలో 2 ప్రెషర్ కుక్కర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాన్స్, గ్రిల్ ప్యాన్ కానీ, గుంట పొంగనాలు అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ డబ్బా ఉంటుంది అనమాట. దాని పక్కన 2 బిగ్ ట్యాండమ్ బాక్సెస్ అగైన్. ఈ ఫస్ట్ ట్యాండమ్ బాక్స్లో అన్ని స్టీల్ గిన్నెలు, పాలు కాసుకునే గిన్నె దగ్గర నుంచి నెయ్యి కాసుకునే గిన్నె వరకు అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది థాలీ యూనిట్. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్ ప్లేట్స్, లైక్ చిన్న మినీ ప్లేట్ నుంచి పెద్ద లార్జ్ ప్లేట్ వరకు ఇందులో అంతా అసెంబుల్ అయి ఉంటాయి అలాగా. అండ్ ఎగ్జాక్ట్లీ సింక్ కింద మీరు ఇందాక ఆర్గనైజ్ చేసింది చూసే ఉంటారు. సో ఇలా ఉంటుంది అనమాట. అన్ని నిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి, లైక్ క్లీనింగ్ సొల్యూషన్స్, ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్, కొన్ని 1-2 ఎక్స్ట్రా గిన్నెలు, సోపులు, ముగ్గు డబ్బాలు, ఇలా ఎన్నో. ఇది ఫైనలీ నా కిచెన్. సో నా కిచెన్ ప్యారలల్ కిచెన్ అనమాట. అంటే 2 కౌంటర్ టాప్స్ వస్తాయి అండ్ స్ట్రైట్గా ఉంటుంది మొత్తం. సో ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా నేను స్టోరేజ్ పెట్టించుకున్నాను అనమాట, విచ్ ఈస్ లార్జ్ ఇన్ సెక్షన్ చెప్పాలి అని అంటే. సో ఇందులో నా పెద్ద కుక్వేర్స్ అన్నీ ఉంటాయి ఫస్ట్ సెక్షన్లో. సెకండ్ సెక్షన్లో వచ్చేసి నేను ఇందాక ఆల్రెడీ చూపించా, ఇప్పుడు టూర్ అంటున్నాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇందులో వైట్ రైస్, షుగరు, బెల్లము, బాస్మతి రైసు, గోధుమ పిండి ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ దాని పక్కన సెక్షన్లో నా చిల్లర కొట్టు, కొంచెం ఇప్పుడు మంచిగా ఫ్యాన్సీ కొట్టులాగా కనిపిస్తుంది. ఇందులో రకరకాల పొళ్ళు, ధాన్యాలు ఏవేవో ఉంటాయి. దాని కింద ఆయిల్స్ ఉంటాయి. సో ఇది నా కంప్లీట్ కిచెన్ ఇలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఇంతే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడో 1-2 సార్లు కొంచెం మిస్ అవుతూ ఉంటుంది ఆర్గనైజేషన్ తప్ప. నాకు నా కిచెన్ క్లీన్గా ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు ఈ ప్రపంచంలో అనిపిస్తుంది కదా. ఎంతమంది లేడీస్ దీనికి రిలేట్ అవుతారు? ఎనీవే నా ఆర్గనైజేషన్, నా కిచెన్ టూర్, నా క్లీనింగ్ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end and bye.